హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికి తెలుసా, ఫిబ్రవరి 23 మన నాన్నగారి బర్త్డే. నాన్నగారు ఎందుకు అంటామని అంటే బర్త్డే కదా, రెస్పెక్టింగ్ ఇవ్వాలని. అది వదిలేను కానీ, మా నాన్నగారి బర్త్డే ఫిబ్రవరి 23 అయితే మా అమ్మ ఏదో గట్టిగా ప్లాన్ చేసి సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి రెడీ గాబరగా అయిపోయింది. కానీ మా నాన్న ఫిబ్రవరి 22వ తారీఖునే కుంభమేళకి పారిపోయాడు. ఒకేలే మా నాన్న కుంభమేళకి అయిపోయాడు కదా, బర్త్డే సెలబ్రేషన్స్ లేవు కదా అనుకున్నాను. నాకు మా అమ్మ కుంభమేళ నుంచి మా నాన్న రాగానే బయటికి వెళ్దామని చెప్పేసి మంచిగా ఇదేదో ఫుల్ డెకరేషన్ అయినటువంటి స్టూడియో అంట. ఇక్కడ బెలూన్లు, టీవీ, సోఫా, మంచిగా పువ్వులు కాలు కింద పరిచేసి ఏదో స్ప్రేలు కొట్టి బెలూన్ కొట్టి కొడుకుని ఏంటి మా నాన్న మా అమ్మ ఏంటి బాగా చేస్తున్నాను, ఆ బర్త్డే బాగా సెలబ్రేట్ చేయలేదని చెప్పి కుళ్ళుకున్నాను. కానీ ఏం చేస్తాం, ఇంక చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏం అనలేం, అందుకు వదిలేశాను. ఫోన్లే 5 సంవత్సరం చేస్తాన్నారు కానీ కాముగా ఉన్నా. కానీ మా అమ్మ మాత్రం మంచి సెటప్ చేసి మా నాన్నకి బర్త్డే విష్ చేసిందండి. సూపర్ సూపర్ సూపర్. మీరు కూడా చూసేయండి, చూసి మా నాన్నకి అందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు H. హలో ఫ్రెండ్స్, ఓన్లీ స్టూడియోలోనే అనుకున్నారేమో. మా అమ్మ వచ్చి మా అందరిని తీసుకొని వెళ్ళి సోమ రెస్టారెంట్ ఎల్లాడిలో పెద్ద డిన్నర్ తీసింది. అందరం మంచిగా తిని లైవ్ మ్యూజిక్ చూస్తుంటే అక్కడ వాళ్ళకి వెళ్ళి మా నాన్న బర్త్డే అని చెప్పి హ్యాపీ బర్త్డే సౌర్య కన్నా అని చెప్పించింది. ఎంత బాగుందా కదా, మీకు నచ్చిందా? అయితే ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా దానికి మీ అందరూ విష్ చేయండి కామెంట్స్ లో. బాయ్.